28 ఇయర్స్ లేటర్ బోన్ టెంపుల్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవుట్ ఆఫ్ కంట్రీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఇంకా ప్రెజెంట్ తెలుగులోకి అయితే రాలేదు. తొందరలో తెలుగు డబ్బింగ్ అయితే వస్తుంది డెఫినెట్లీ. 28 ఇయర్స్ లేటర్ 2025లో వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ మూవీ నేను చూశాను. ఆ మూవీ కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. అదే ఫస్ట్ది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అనుకోండి. నాకైతే ఫస్ట్ పార్ట్ అయితే నచ్చింది భయ్య. ఓన్లీ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది అనుకోండి. ఎందుకంటే క్లైమాక్స్ ఎండ్ కార్డ్ వేయకుండా సీక్వెల్ కోసం ఉంచారు కాబట్టి. సో క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ అయితే లేదు ఫస్ట్ పార్ట్ది. సో దీనికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ పార్ట్ 1 ఎలాగైతే ఫ్యామిలీతో చూడలేమో ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేము. అలాగే 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు. కానీ మ్యాక్సిమం మూవీ మొత్తం కూడా జాంబీస్, అదే మనుషులు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. వైలెన్స్ అయితే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది. సో సెన్సిటివ్ పీపుల్ చూడకపోవడమే చాలా మంచిదని నా అభిప్రాయం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవయ్యా, కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 500 మెంబర్స్ వస్తే 40K రీచ్ అవుతాం. మీ సపోర్ట్ ఇస్తే ఇలాగే ముందుకెళ్దాం. మరి మూవీ చూశాక నాకేమనిపించింది అంటే మాత్రం జస్ట్ ఓకే, పర్లేదు, ఒక యావరేజ్ ఫిలిం భయ్య, అంతే. అంత తప్ప చాలా బాగుంది అనే రేంజ్లో, బాగుంది అనే రేంజ్లో కూడా నాకేమనిపించలేదు. దీనికన్నా నాకు పార్ట్ 1 నచ్చింది. క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా అసలు ఈ మూవీ హాలీవుడ్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. హాలీవుడ్ ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదు, రిజెక్ట్ చేశారు సినిమాని. అండ్ రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. రేటింగ్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ $63 మిలియన్ ఓవరాల్గా. కానీ ఫైనల్గా కలెక్ట్ చేసింది ఏంటంటే జస్ట్ 57 మిలియన్స్. అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. అండ్ ఆల్సో నువ్వు ఎలాగా డిసైడ్ చేస్తున్నావు ఫ్లాప్ మూవీ అని అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ మూవీ థియేటర్ నుండి తీసేశారు. ఫైనల్ కలెక్షన్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నా. చాలా రీజన్స్ ఎందుకనంటే ఇది పక్కా బ్రెయిన్లెస్ మూవీ. జాంబీ సర్వైవల్ యాక్షన్ మూవీ అనుకొని చూస్తారు, కాస్త నిరాశ ఎదురవుద్ది. ఎందుకంటే ఇందులో జాంబీల కంటే మనుషుల మధ్య ఉన్న జరిగే సైకలాజికల్ వార్ ఎక్కువ ఉంటుంది. సో జాంబీస్తో రచ్చరచ్చ యాక్షన్ పెద్దగా లేదు. జస్ట్ ఫ్యూ లిమిటెడ్ సీన్స్తో వాటిని లాగించడం చాలామందిని అయితే డిసప్పాయింట్ చేసింది. 28 ఇయర్స్ లేటర్ సినిమా ఎక్కడైతే అయిపోయిందో సరిగ్గా అక్కడి నుండే మొదలైద్ది. ఈ మూవీ చూడాలంటే మాత్రం ఫస్ట్ మూవీ డెఫినెట్లీ చూడాలి. సో ఈ సినిమా స్టోరీ మెయిన్గా ఒక 2 ట్రాక్స్లో నడుస్తుంది. ఫస్ట్ది డాక్టర్ ఇయాన్ కెల్సన్ జాంబీల బారిన పడి చనిపోయిన వారి పుర్రెలు, ఎముకలతో ఒక బోన్ టెంపుల్, అదే ఎముకల గుడి కడుతూ ఉంటాడు. అతను శాంసన్ అనే ఒక ఆల్ఫా జాంబీని పట్టుకుని దానిపై ప్రయోగాలు చేస్తుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ జాంబీలో క్రమంగా మనిషి లక్షణాలు తిరిగి రావడం మొదలైతే. ఇక సెకండ్ ఏంటంటే గత సినిమాలో మనం చూసిన స్పైక్ అనే కుర్రాడు ద జిమ్మీస్ అనే ఒక క్రూరమైన కల్ట్ గ్రూప్ చేతికి చిక్కుతాడు. వీళ్లకు లీడర్ సర్ లార్డ్ జిమ్మీ క్రిస్టల్. వీళ్ళు జాంబీల కంటే అత్యంత క్రూరంగా మనుషులను హింసించే ఒక సైకోపాత్స్ అనమాట. చివరికి డాక్టర్ కెల్సన్ ప్రయోగం సక్సెస్ అయిందా? స్పైక్ ఆ రాక్షస కాల్ట్ నుండి ఎలా తప్పించుకున్నాడు? జాంబీల కంటే మనుషులే ప్రమాదకరంగా మన ఈ ప్రపంచంలో ఎవరు బతికారు అనేదే ఈ సెకండ్ పార్ట్ యొక్క బేసిక్ ప్లాట్ లైన్. ఇందులో నాకు నచ్చిన విషయాలకు వచ్చేస్తే మాత్రం ఈ థీమ్ అండి. సినిమాలో జాంబీల కంటే, జాంబీల భయం కంటే మనిషిలోని క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో చాలా డార్క్ అండ్ రాగా చూపిస్తారు. రాక్షసుల మధ్య మనిషిగా బతకడం కంటే మనుషుల మధ్య రాక్షసుల బతకడమే కష్టం అనే పాయింట్ అయితే బాగా ఎలివేట్ అయింది. నియా డకోస్టా డైరెక్షన్, టెన్షన్ ఇవన్నీ బాగానే చూపించారు. ఎమోషన్, డార్క్ హ్యూమర్ డోస్ అయితే బాగా పెంచారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పోస్ట్ అపోకలిప్టిక్ మూడ్ను పర్ఫెక్ట్గా అయితే క్యారీ చేసే. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్టే చెప్పాను, తగ్గిన జాంబీ యాక్షన్. ఫస్ట్ పార్ట్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఈ స్పైక్ అండ్ వాళ్ళ ఫాదర్, వీళ్ళు బాణాలు వీళ్ళతో అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమీ లేవు. అండ్ ఆల్సో బోన్ టెంపుల్ గురించి ఆ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అది అందరికీ అంత ఈజీగా అర్థమయ్యే సీన్స్ అయితే కావు. నడుస్తూ ఉంటుంది, ఏదో చేస్తుంటారు, కానీ ఫుల్ క్లారిటీ అయితే మిస్సింగ్ అయితే అయిపోయింది. మరి ఈ బోన్ టెంపుల్ గురించి ఫైనల్గా చెప్పేది ఏంటంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 నాకైతే డౌన్ అయితే అయ్యింది. జాంబీ యాక్షన్ కన్నా సపరేట్ ఒక థీమ్ అది. బట్ ఈ మనుషుల మధ్య సైకలాజికల్ వార్ చూద్దాం, ఒక డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అలా చూడాలనుకునే వారికి మాత్రమే ఈ మూవీ సెట్ అయ్యింది. వైలెన్స్, రక్తపాతం అది మనం ఎక్స్పెక్ట్ చేసేదే. సో పిల్లలు ఫ్యామిలీతో కలిసి చూడొద్దని నా యొక్క మనవి. ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.